నమసపా నేను మీరు ఆల్సిన బిడ్డ దయ్యప్ప మా మేనమామ అడిగి పోతామంటే అమ్మాపల్లి ఆవులసాం దగ్గరికి పోతున్నాం. వాస్తవానికి అయితే అంబకాపల్లి అయితే మనోళ్ళు నోరు తెరక్క బుట్లో అమ్మాపల్లి అని పిలిచిన అట్లే వస్తుంది అనమాట. దుగుబు రోడ్డు నుండి దొరిగిల్లి రోడ్డు అయితే దొరిగిల్లి దాటుకుని పోవాలి. ఆవులసాం సాక్షాత్ శివస్వరూపంగా కొలుతారప్ప. దీని చరిత్ర కూడా కనుక్కుందాం. దొరిగిల్లి లేక వచ్చినాం. ఈడ పెద్ద మిద్దు ఉందప్ప. దీంట్లో ప్రేమించుకుందాం రా సినిమా తీసినారంటప్ప వెంకటేష్. ఆ సినిమా అంతా ఈడేనంటప్ప తీసిండేది. ఇదే అంటారు బంగాళ చెల్లి బోయిలు. దీనికల్లా ఒక సూపు చూసి కట్టడం అయితే బోలే ఉందప్ప. ఆ కాలంలో ఇట్లా కట్టినారంటే మంచి పోటు మొగలేనా. ఆ సినిమా చూసింటే ఇవన్నీ కనపడతాయి. సినిమా షూటింగ్ అంతా మొత్తం ఈడేనంటప్పు జరిగింది. ఇండ్లు అయితే చాలా పెద్దది. హైదరాబాద్ దగ్గర నుండి ఇంత దూరం సినిమా తీసేకి వచ్చినారంటే ఈయన ఎంత ఫేమస్ తెలుసుకోండి. లోపలికి పోయి మొత్తం తీద్దాం అనుకుంటే వాళ్ళు ఒప్పుకోలేదు. పక్కనలు దూలాలు బలి రెడీ చేసినారప్ప. కాంపౌండ్ చాలా పెద్దది. తొట్టి కూడా ఇది మొత్తానికి దొరిగిల్లు పరిస్థితి. దొరిగిల్లు దాటుకుంటేనే ఘాట్ రోడ్ వస్తుందప్ప. ఇంకా మనం ఆవుల స్వామి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆవులు మేపుకుంటానంట. అయితే ఉత్తపిత్తల స్వామి మాదిరి బట్టలు వేసుకోకుండా ఉండేవాడు. అంటే ఊరోటలంతా తింటే పోయి శివాలయంలో ఊరవతలు ఉన్నాడు. ఇల్లి గిండి లేదు కాబట్టి స్వామి ధ్యానం చేసుకుంటా అంటే స్వామి ప్రత్యక్షమై వరం ఇచ్చినాడంట. అప్పుడు నుండి ఊర్లోటోళ్ళకి ఏంది ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ స్వామి దగ్గరికి వచ్చి ముక్కుంటాడంట. ఈయప్ప తలకాయ మీద ఇప్పుడు సమురు గారుతానే ఉండంట. అదేనప్ప మందు. ఊర్లోకి వచ్చేసినాంప. స్వామి బట్టలు లేకుండా తిరుగుతుంటే కదా వాళ్ళ అమ్మ వచ్చి కమిటీ ఇచ్చి ఇదన్నా కప్పుకోప్ప అంటే అప్పుడు నుండి ఆ కమిటీ కప్పుకొని ఉన్నట్టు. మళ్ళా దాని తర్వాత ఈ అంబకాపల్లిలోనే స్వామి జీవసమాధి అయిపోయినాడు. అది కూడా జరిగి 130 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు బానే ఉంది. పాత ఇల్లు బూర్జులు బానే ఉంది. ముఖ్యంగా పాములు తేళ్లు మర్రిగంపలు కరిచినోళ్ళకే బాగా చూసేది. ఇది హాస్పిటల్ కదప్ప. భక్తి పురుగు ముడితే కలికం వేసి సమరిస్తారు. కలిసి సాగుబతుల మధ్య ఉండే వాళ్ళకి ఇక్కడ బాగా అవుతుంది. ఇదేనప్ప ఆవుల స్వామి గుడి. ఆదివారం చాలా బాగుంటుందప్ప. జనాలు కుప్పలు ఉంటారు. సమురు గిమురు మనం ఎత్తగచ్చుకోవాల్సిన పనిలో ఈడ దొరుకుతుందప్ప. ఇక్కడ సమురు కొండ వేసి పూజారమ్మకి ఇస్తే జీవ సమాధి మీద పెట్టిండే సమురు కొంచెం కలిపిస్తారంట. స్వామి బతికి లేకపోయినా సమురు బాగా పనిచేస్తుంది. పూజారమ్మ వీళ్ళు స్వామి వంశస్థలేనంట. ఫస్ట్ ప్లేస్ మహాసమాధి దర్శనం చేసుకుందాం. లోపల సమాధి వరకు ఇడుతారు. మామ నేను వచ్చినాం కాబట్టి ఇంకా లోపలికి పోయి ప్రదక్షిణలు వేసి స్వామికి ముక్కుందాము. గీల్చి అన్ని వేసి కొత్తగా బాగానే రెడీ చేసినారు. చూడండప్ప అంబకాపల్లి ఆవుల స్వామి జీవ సమాధి. ఈ అమ్మాపల్లిలో జాతర కూడా జరుగుతుందప్ప. సంవత్సరం శివరాత్రి ముందు వచ్చే ఆదివారమైన పురుగుముట్టినోళ్ళకే కాకుండా దయ్యం పట్టిన వాళ్ళకి కూడా ఇడిపిస్తారు. చిన్న పిల్లలకి అంతరాలు గింతరాలు కూడా వేస్తారు. ఇడిచ్చే సమురు పడితే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు అన్ని నొప్పులు పోతాయి. మామ చాలా భక్తిగా తిరుగుతాడు. నేను కూడా తిరిగి ఇది సాంబాడు ఉండేది అనుకుంటా. తీర్థాలు గీర్థాలు పోయిరప్ప ఇట్లా ఆకి ఇచ్చి సమురు ఇస్తారా తలకాయకి పెట్టుకోవడమే. కలికం ఏడు తీసుకొని సాంబాడు మూగిటి మీద రుద్ది కంటికి పెడతారప్ప. అదే కలికము. అది పెట్టినప్పుడు చాలా మంట ఉంటుందంటే గానీ అయితే అది ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు రోగాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. పిల్లల తరబడి వచ్చి జనాలు ఈడే స్వామి దగ్గరే ఉండిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారప్ప. వాళ్ళకి నిత్యాన్నదాన సేవ కూడా ఉంటుంది. కృష్ణం అన్ని అయిపోయినాయి కాబట్టి ఈ ఊర్లోనే పక్కన ఇంకో గుడి ఉంది. అడిగి పోతాను. గంగమ్మ తల్లి గుడి చాలా బాగానే ఉంది. అప్పటికి ఆర్చి ఉంటుంది. దాని కింద దూరం లోపలికి పోవడం. ఈ గుడిలో కూడా జాతరలు జరుగుతూనే ఉంటాయంట. మీరు ఈ చుట్టుపక్కలకి వస్తే దీన్ని మర్చిపోకుండా చూడండి అప్పు. ఆవుల స్వామి కౌసు తగలకూడదు. గంగమ్మ తల్లికి కౌసు ఉండాలి. గుడి అయితే చాలా బాగానే ఉంది అప్పు. రాతి కట్టడమే కాబట్టి 1000 సంవత్సరాల పైనే ఉంటుందప్ప. జమ్మి చెట్టు కూడా ఉందప్ప. ఇంకా అమ్మాయిని దర్శనం చేసుకోండి. సెల్ ఫోన్ లో ఏం ముక్తావు అనుకోద్దనప్ప. ఇంటి ఒక ముక్కింటే పడి ఉంటుంది. అట్లా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ కొట్టనప్పు. బాలేని వాళ్ళకి ఉపయోగపడుతుంది.